ఆ రోజు రాత్రి 9 గంటలు దాటుతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలన్నీ ఎప్పటిలాగే వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్నాయి. సరిగ్గా అదే టైంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఓ వైర్లెస్ మెసేజ్ పంపబడింది. అంతే, మరుక్షణమే పట్టణంలోని పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. డిఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పలువురు సిఐలు, ఎస్ఐలు భారీ పోలీస్ బలగాలతో రోడ్లపైకొచ్చారు. క్షణాల వ్యవధిలో సూర్యాపేట పట్టణంలోని ప్రధాన జంక్షన్లు, జాతీయ రహదారికి వెళ్లేటువంటి దారులన్నీ కాకిల అదుపులోకి వచ్చాయి. ఎక్కడికక్కడ బారిగేట్లు వెలిశాయి. ఒక పక్క ప్లాన్ ప్రకారం పట్టణాన్ని నలుమూలలా దిగ్బంధిస్తూ నాకాబందీ షురూ చేశారు. రోడ్డుపై వేగంగా వెళ్తున్నటువంటి బైకులు, కార్లను పోలీసులు చేతులు ఊపుతూ పక్క కాపడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు సాధారణంగా సాగుతున్నటువంటి రాత్రి వాతావరణం ఒక్కసారిగా సీరియస్ క్రైమ్ సినిమా సీన్లా మారిపోయింది. పోలీసులు కేవలం పైనే చూసి వదిలేయడం లేదు, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు. లైసెన్స్ చూపించండి, ఆర్సీ బుక్ ఉందా, ఇన్సూరెన్స్ పేపర్లు ఎక్కడ అంటూ ఆఫీసర్లు ప్రశ్నిస్తుంటే సిబ్బంది వాహనాల డిక్కీలను, కార్ల సీట్ల కింద భాగాలను టార్చ్ లైట్లు వేసి మరీ వెతుకుతున్నారు. వాహనాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, మారణాయుధాలు లేదా అక్రమ సొమ్ము రవాణా కాకుండా ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తున్నారు. కొందరు వాహనదారులు కంగారు పడుతుంటే మరికొందరు తమ పత్రాలను సకాలంలో చూపిస్తూ పోలీసులకు సహకరిస్తున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేని వారికి అక్కడికక్కడే మోటార్ వాహన చట్టం కింద నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి డిఎస్పీ ప్రసన్న కుమార్ అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ తనిఖీలు ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కావు, నగరంలో నేరాలను అదుపు చేయడం, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టడం, చోరీకి గురైనటువంటి వాహనాలను గుర్తించడమే మా ప్రధాన లక్ష్యమన్నారు. నకిలీ నెంబర్ ప్లేట్లతో తిరిగేటువంటి వాహనాలపై వాళ్ళందరి మీద నిబంధనలు ఉల్లంఘించేటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సూర్యాపేట పట్టణంలో ఒక 120 మంది సిబ్బంది తోటి సడన్గా నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గౌరవనీయులైన మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఒక డిఎస్పీ, 3 సిఐలు, 16 మంది ఎస్ఐలు మరియు వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఒక 100 మంది దాకా దీంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ పార్టీసు ఒక 3 స్పెషల్ పార్టీ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అర్ధరాత్రి వరకు సాగినటువంటి ఈ ఆకస్మిక నాకాబందీతో సూర్యాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి, వాళ్ళకు మనోస్థైర్యాన్ని కల్పించడానికి, వాళ్ళు పోలీసు ఎప్పుడు కూడా మీకు సహకారంగా ఉంటుంది, పోలీసు మీకు రక్షణగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగించడానికి అని చెప్పేసి ఇలాంటి నాకాబందీలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 10 గంటలకు నాకాబందీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నిరంతరంగా ఇది కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ నాకాబందీలో ఒక 52 వెహికల్స్ ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఒక సురక్షితమైనటువంటి సమాజ నిర్మాణం కోసం ప్రజలంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఎవరైతే మనకు ఈ నాకాబందీలో ఏదైనా థెఫ్ట్కు సంబంధించిన వెహికల్స్ కానీ, అంటే ఎక్కడైనా వేరే ప్రాంతాల నుంచి ఎక్కడైనా థెఫ్ట్ అయిపోయి ఇక్కడ నడపడం కానీ, లేకపోతే ఇక్కడ నుంచి కొన్ని వెహికల్స్ థెఫ్ట్ అయిపోయి వేరే ప్రాంతాలకు తరలించడం కానీ, తర్వాత ఏదైనా మారణాయుధాలు తీసుకొని ప్రయాణించడం కానీ, తర్వాత గాంజా ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకొని రవాణా చేయడం కానీ, వీటినన్నిటిని కూడా దీంట్లో నివారించడానికి సడన్గా ఇలాంటి కార్యక్రమాలు అనేది చేపడుతున్నాం. డిఎస్పీ తన సిబ్బందితో కలిసి తదుపరి తనిఖీ పాయింట్ వైపు కదిలిపోయారు.